అండి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? కూటమి ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉపరాష్ట్రపతి మద్దతు కోరుతుంది కదా, మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా కోరటం జరిగింది మన రాష్ట్రంలో. మరి ఆయన ఎలా ఉండాలనుకుంటున్నారు? ఆయన ఒక పక్క ఇండియా కూటమి ఉంది, ఇటు పక్క ఎన్డీఏ, కాబట్టి ఎవరికి మద్దతు ఇస్తారనుకుంటున్నారు? మద్దతు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైనా కానీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళకే సపోర్ట్ చేస్తారండి ఎవరైనా కానీ. ఎందుకంటే పైనుంచి వడ్డించే వాళ్ళు కింద వీళ్ళకి ఏంటంటే ఈ నాయకులకి ఏంటంటే లబ్ధి పొందడం కోసం చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఆసరా తీసుకుంటే మనం రేపటి రోజు ఏదైనా అడగడానికి బాగుంటుందని ఎవరికాళ్ళు లొంగుపోవటం అవడం తప్పించి ఏమి ఉండదండి. నెక్స్ట్ ఏంటంటే తమిళనాడు అవని ఎవరైనా అవునాయండి ఏదైనా కానీ హిందుత్వం అనేది కాపాడాలి కాబట్టి మంచి వ్యక్తిని అయితేనే ఉప రాష్ట్రపతిని వేయడంలో తప్పు లేదు. తెలుగు రాష్ట్రం అనవచ్చు, తమిళనాడు అవ్వచ్చు, ఎవరైనా మంచి వ్యక్తి అయితే పరిపాలన బాగుండాలి, అందరూ కూడా బాగుండాలనే కోరికతోనే చేయాలి. కానీ ఆయనకి ఇప్పుడు అవినీతి లేకుండా చేసే ఇది ఉండాలండి. నెక్స్ట్ ఏంటంటే గురించి ఏమంటారు సార్? బిల్లు ఖచ్చితంగా పార్లమెంట్లో వ్యతిరేకత ఎదుర్కొంది, వామపక్షాలు ప్రతిపక్షాలు వద్దంటున్నాయి. ఇది ఏదో కక్షపూరితంగా ఒకే మోనోపోలీగా ఒకే ప్రభుత్వం ఉండటానికి వాడే ఒక ఆయుధంలా కనిపిస్తుంది అంటున్నారు వాళ్ళు. మరి ఇదే విధానంలో రేపు వేరే ప్రభుత్వాలు వస్తే మరి ఇది పాస్ తీయలకి ఇబ్బందే కదా రేపు ప్రతిపక్షం. 100% ఇప్పుడు బీజేపీలో లేరా ఏంటి? ఇప్పుడు అమిత్ షా గారు ఎవరు? అమిత్ షా గారి మీద కేసులు లేవా ఏంటి? ఆయన ఎన్ని కేసుల్లో ఉన్నాయి? టోటల్గా చూసుకుంటే బీజేపీలో కూడా అన్ని అవినీతి కూడా నడుస్తుంది. వాళ్ళు ఏంటంటే బ్లాక్మెయిల్ రాజకీయం చేస్తున్నారు తప్పించి ఎవరు కూడా స్వచ్ఛందంగా చేయట్లా. కాకపోతే ఏంటంటే ప్రజల్లో ఓట్ బ్యాంక్ కోరుకుండేది బ్యాలెట్ పేపర్ అయితే బాగుంటుందండి. ఈవీఎంలు అనేది తీసేస్తే బాగుంటుంది. అది 10 రోజులు అవని 15 రోజులు అవని కౌంటింగ్ అనేది అది జాగ్రత్తగా చేసుకుంటే ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది తెలుస్తుంది. గత గవర్నమెంట్లో 2014 ముందు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేది నువ్వు బతుకు 10 మందిని బతికిచ్చు అనే టైప్. అది కింద స్థాయి నుంచి ఐ క్యాటర్ వరకు హ్యాపీగా ఉండేవాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇవాళ ఈయన చేసిన దాంట్లో ఇది మన కేంద్ర గవర్నమెంట్ చేసిన ఎన్ని యాప్లు వచ్చినాయండి? ఆ యాప్లు ఏంటయ్యి? పిల్లలు చనిపోయారు, ఎవరికీ తెలియని యాప్లు వచ్చి ఆ ప్లాకార్డ్ కప్పులని లేకపోతే అది ఏంటిది అది నెక్స్ట్ జూడో ఏంటంటే అని చెప్పేసి యాప్లు వచ్చి పిల్లల్ని నాశనం చేస్తున్నారు. కాలేజీ పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక 5,000 ఇవ్వడం, 1,00,000 కట్టమండం, పేరెంట్స్ని చాలా ఇబ్బంది పెట్టడం, తల్లిదండ్రులు బ్లాక్మెయిలింగ్ చేయడం. దీనికి చట్టం అంటే ఏం లేకుండా కేంద్ర గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఎలా వస్తాయి ఈ యాప్లు? ఇవన్నీ బ్యాన్ చేయాలండి. ప్రజలు బాగుండాలంటే పరిపాలన బాగుండాలంటే వాళ్ళు నిజాయితీగా ఉండి చేపేయాలి, లేకపోతే మనం ఏం చేయలేము. అది అమరావతి 2వ దశ విడతలో మరోసారి ల్యాండ్ పూలింగ్ అడుగుతున్నారు. మరి ఏదైతే మొదటి దశ ఇచ్చిన వాళ్ళకి అపార్ట్మెంట్ల ఈ ఫ్లాట్లు అప్పచెప్పాలి కాబట్టి అది ప్రక్రియ పూర్తి చేసి ముందుకెళ్తే బాగుంటుందని క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చిస్తున్నారు ప్రభుత్వం. మరి ఎలా ఉంది ఈసారి? రైతులు రెడీగా ఉన్నారు అంటే దాని గురించి పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించారుగా. ఎందుకంటే అసలు ఆల్రెడీ మనం తీసుకున్న దానికే మనం ప్రజలకు న్యాయం చేయలేకపోయి మళ్ళీ ల్యాండ్ పూలింగ్ 40,000 ఎకరాలు కావాలని అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అది తప్పు. అది ముందు వాళ్ళకి న్యాయం చేసిన తర్వాత మనం ఏదైనా చేయాలి. ముందు మనం అభివృద్ధి కార్యక్రమంలోకి వెళ్ళిన తర్వాత చేయాలి అనే ఆలోచనలో ఉన్నాడు ఆయన. దాని గురించి ఆగింది. అది వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు చేసినా కూడా అవ్వలేదు. ఎలా ఉంటుంది సార్ 4 ఏళ్ళు భవిష్యత్తు? వచ్చే 3 ఏళ్లలో తొలి దశ పనులు 40% కంప్లీట్ చేస్తామంటున్నారు. మొన్నటిదాకా చూశారు వార్తల్లో కూడా ఈ వర్షాల నిమిత్తం కూడా మునిగిందని, కాసేపు మునగలేదని. వీళ్ళు ఎలా ఉంది సార్ అసలు తీరుగతులు ఎలా ఉంది? ఇవన్నీ ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ వచ్చి ప్రైవేట్గా ఏంటంటే ఎవరికాళ్ళు నేను గొప్ప అని అనుకోవడం తప్పించి ఏం లేదండి. వాస్తవంగా అక్కడ నిజంగా మునిగిపోతే రాజధానిలో ఆ రైతులు కానీ అక్కడున్న ప్రాంతంలో ఉన్న నివాసులు కానీ వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి మాకు ఇక్కడ మునిగిపోతుంది బాబు, ఇక్కడ ఏంటి పరిస్థితి, మాకు ప్రత్యామ్నాయం చూపియండి, నాకు ఇది కావాలని అడుగుతారుగా. ఎంత పాపకాండం అండి, ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఏదో రాయి కొట్టడం, ఎక్స్ పార్టీ ఏంటంటే ప్రజలు చూస్తున్నారు ఏదో చెయ్యాలి, మసిపూసి మారేడుగా చేయాలని ఆలోచన తప్పించి ఏం లేదు. ముందు రాజధాని అనేది ఈ 5 ఏళ్ళలో చేసుకోగలిగితే బాగుంటుందండి. నెక్స్ట్ స్టెప్ వచ్చి పోలవరం అనేది ఈ 5 ఏళ్ళు అవ్వదు, బట్ అయితే నెక్స్ట్కైనా కానీ సేమ్ గవర్నమెంట్ ఇది కూటమిగానే వచ్చి మళ్ళీ ఏదైనా పరిపాలన చేసుకుంటే బాగుండేది. ఫస్ట్ టర్మ్లో 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చారు అవకాశం. 19 కూడా ఇచ్చేసినట్టయితే ఒక దారికి వచ్చేది. ఏది ఒక ఆంధ్రప్రదేశ్ అనేది ఒక దారికి కొలిక్కి వచ్చి ఒక రూపురేఖలు ఉండేది. అలాంటిది మధ్యలో ఈయన చేసి చేయక ఇవన్నీ పనులు కూడా మొత్తం టోటల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం నష్టపోయిందల్లా నాయకులు కాదు ప్రజలు నష్టపోయారు. ముందు ప్రజలకి ఏంటంటే జీవనోపాధి లేకుండా ఏంటి ఆ కరోనా ఎఫెక్ట్ ఒకటి అయితే ఈ 5 ఏళ్ల పరిపాలనలో కొంతమంది జీవితాలు నాశనం అయిపోయింది. చూసుకున్నట్లయితే ఒక పక్క
ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి, గత ప్రభుత్వాలు కూడా ఎలా ఉన్నాయి, ఈ యొక్క వ్యత్యాసం ఎలా ఉంది? అప్పుడు ప్రభుత్వమైనా ఇప్పుడు ప్రభుత్వమైనా ఏదైనా జనాలకు ఉండే కష్టాలు జనాలవే ఏంటి. వాళ్ళు ఎన్నికల కోసం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వేరే ఏమిలే బీజేపీ. ఎలా ఉంది సార్? ఉపరాష్ట్రపతికి కూడా ఒక పక్క తెలుగు నాడు నుంచి ఒక వ్యక్తి అయితే అటుపక్క తమిళ నుంచి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. వెంకయ్య నాయుడుకి ఇచ్చినట్టు ఇవ్వచ్చుగా అంటున్నారు చాలా మంది. ఇప్పుడు మెజారిటీ సభ్యులు వాళ్ళే, మళ్ళీ ఎందుకు ఇప్పుడు ప్రతిపక్షాలు పోటీ చేయటం ఎట్లా వాళ్ళే గెలుస్తారు. కృష్ణన్ గారి వ్యక్తి పేరేమో మరి తమిళియన్ కాబట్టి, ఇటు పక్కేమో సుదర్శన్ రెడ్డి గారు తెలుగుకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఇష్టం. మొత్తం అందరూ ఉంటారు, అన్ని కులాలు ఉంటాయి. పార్లమెంట్లో అందరూ ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. ఎవరైతే ఏముంది ఉపరాష్ట్రపతి మెజారిటీ సభ్యులు ఎవరు ఉంటారో వాళ్ళే ఎన్నుకుంటారు. పార్లమెంట్ లో కొత్త చట్ట బిల్లు పెట్టాలనుకుంటున్నారు. 30 రోజుల కంటే సామాన్య వ్యక్తి అయినా కానీ, ప్రధానమంత్రి అయినా కానీ ఏదైనా కేసుల నిమిత్తం లోపల ఉంటే 31వ రోజు పదవుల్లో నుంచి తొలగాల్సిందే అంటున్నారు కదా. ఇది జరిగే సాధ్యం కాదులేండి. వామపక్షాలు ప్రతిపక్షాలు కూడా ఒప్పుకోవట్లేదు సార్. సాధ్యం కాదు ఇది. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకున్నా కానీ 30 మంది సీఎంలు తీసుకుంటే ఒక 12 మంది పైన కేసులు ఉంటున్నాయిగా అంటున్నారు వాళ్ళు. తర్వాత ఏముంది, తర్వాత లోపాయికారిగా ఒప్పందం చేసుకుంటారు, వాడి కేసులు ఉండవు, మళ్ళీ మామూలే రొటీన్ వర్క్ ఇది. ఎందుకు ఈ ప్రవేశపెట్టడం బిల్లు ఎందుకంటారు? బీజేపీ స్టాండర్డ్ గా అయిపోవడానికి అంతే వాళ్ళ ప్రయత్నం. అదే దేశం మొత్తం బీజేపీని ఉండాలనేది వాళ్ళ ప్రయత్నం. అమరావతి పోలవరం ముందుకు వెళ్తుందా? ఖచ్చితంగా చెప్పినట్టుగా ఈ 3 ఏళ్ళు సమయం ఉంది కాబట్టి అవో ఉండయి, అవి ఎప్పటికీ అవో, అవి అంతే. రెండో దశ ల్యాండ్ పూలింగ్ అడుగుతున్నారు కదా సార్, ఎలా ఉంటుంది అమరావతి? ఇచ్చి ఓడిస్తాడు, తర్వాత తెలుస్తుంది ఎందుకు ఇచ్చామా అని. ఇచ్చిన వాడికి లాభం ఉంటే మేము బ్రహ్మాండంగా ఇచ్చాం, మాకు ఉపయోగం ఉంటుంది, అంతే. ఏం ఉండదు, అంతే రాజకీయమే. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 15 నెలలకు దగ్గరగా ఉంది సార్ పరిపాలన. అభివృద్ధి సంక్షేమం ఒక పేరు, గత ప్రభుత్వాలు కూడా సంక్షేమంతోనే వచ్చాయి. ఎలా ఉంది? నిజంగా అందరికీ పనులు దొరుకుతున్నాయా? బాగుందా? ఉద్యోగ కల్పన కూడా రేపు భాగస్వామ్యంగా అమరావతి మెయిన్. మరి ఈ అంశాలన్నీ చూస్తే ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరులు ఎలా? పనితీరుగా లెక్కేస్తే మేము ఒక వ్యాపారస్తుడిగా మాట్లాడాలంటే మాకైతే ఏం చేంజెస్ ఏం కనపడలేదండి ప్రస్తుతం. ఇంకా మా అసోసియేషన్స్లో వాళ్ళలో మాట్లాడిన దాన్ని బట్టి అయితే ఇంకో సంవత్సరం పడుతుంది ఇవన్నీ మెరుగుపడాలంటే అని అంటున్నారు. మేమందరం కూడా ఆశతోనే మా వ్యాపారాలను ఇది చేస్తున్నాం. ఇప్పుడు మేజర్ సమస్య ఏమవుతుంది అంటే మీరు అన్నట్టు రాష్ట్రం మనకి కొత్త రాష్ట్రంగా క్యాపిటల్ ఇవన్నీ కావాలి కాబట్టి అమరావతి మీద డెవలప్మెంట్ అంటున్నారు. కానీ మన విజయవాడ లేకపోతే మన పరిసరాలు గుంటూరుకి మటుకు ఏ అభివృద్ధి అయితే లేదండి ప్రస్తుతం. కాకపోతే మేము వెయిట్ చేస్తుంది అయితే రేపు వచ్చే సంవత్సరంలో ఉన్న ఇది అవుతుంది, ఈ పండుగ నుంచి అన్నీ మొదలవుతాయి అని మా ఆశాభావంతో ఉన్నాం అందరం. మేము ఒకటి చూసుకుంటే ఎలా ఉంది సార్? ఇటుపక్క ఒక పక్క సామాన్యులు ఎప్పుడూ కూడా నిత్యావసర సరుకుల ధరలు, ఒక పక్క కరెంట్ ఛార్జీలతో సతమతం అవుతూ ఉంటారు. జీతాలు పెరగట్లేదు కానీ ఖర్చులు పెరుగుతున్నాయి అంటారు. ఈ విధానం అసలు ఎలా? ఖర్చులు అయితే ఎక్కడ ఆగట్లేదండి, ఖర్చులు ఎక్కడెక్కడ పెరుగుతూనే ఉన్నాయి. మన సంపాదన లేదా రాబడి మటుకు వ్యాపారస్తులుగా కానీ ఉద్యోగస్తులు కానీ అవి ఏమీ మార్పులు అయితే లేవు. అద్దులు పెరుగుతున్నాయి, పన్ను పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నాయి. కానీ మన ఖర్చులు అయితే తగ్గట్లేదు, అవి కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ విధానం అంతా మనం వెయిట్ చేసి చూడటమే అని చెప్పి మేము అందరం అది వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. అయితే దేశానికి ఉప ముఖ్యమంత్రికి ఉపరాష్ట్రపతికి సంబంధించి ఏదైతే ఈ అంశం నడుస్తుందో ఎలా ఉంది సార్? అటుపక్క తమిళనాడు నుంచి ఒక అతను, ఇటుపక్క తెలుగు రాష్ట్రాలు తెలంగాణ నుంచి ఒకరిని పెట్టడం జరిగింది. సుదర్శన్ రెడ్డి గారు ఆల్రెడీ మాజీ అధ్యక్షులు ఏదైతే సుప్రీంకోర్టుకి సంబంధించి. ఇటుపక్క చూసుకుంటేనేమో మరి తమిళనాడు నుంచి ఈయన కూడా ఉన్నారు కాబట్టి మరి ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి ముందుంటారా లేకపోతే ఇండియా కూటమి అభ్యర్థి ముందుంటారా? యాక్చువల్గా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అన్నది రాజకీయవేత్తగా ఉండకూడదు. కానీ అది రాజ్యాంగ దీనిలో ఉన్నప్పటికీ ఇద్దరు పార్టీలో లేదా మీరు అన్నట్టు కూటములు పోట్లాడుకున్నట్టే ఉంది. కానీ ఒక కరెక్ట్ వ్యక్తి వస్తారు అనే భావన అయితే మా ఎవరికి లేదు. ఏదో ప్రాంతీయతత్వం లేకపోతే ఏదో రెచ్చగొట్టే విధానంతో జరుగుతున్నాయి తప్ప కరెక్ట్ ఉపరాష్ట్రపతి ఈయన లేకపోతే ఆయన అన్నట్టయితే లేదు. పార్టీలు బలవంతంగా చేసుకొని వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. కొత్త చట్టం ఎలా ఉంటుంది? ఒకవేళ సాధారణ వ్యక్తి కాడి నుంచి ప్రధానమంత్రి తప్పు చేసిన 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు పదవి కోల్పోవాల్సిందే అంటున్నారు. ఒక ఉద్యోగస్తుడు 50 గంటలు జైల్లో ఉంటేనే ఉద్యోగాలు పోతున్నాయి. మరి ఇది ఎందుకు వర్తించదు అనేది ఆయన వాదన. మరి ఏమన్నా ప్రతిపక్షాలు గట్టి కౌంటర్ ఇద్దామనా లేకపోతే ఇది ప్రవేశపెట్టి రేపు ఎలక్షన్స్కి ఏదన్నా ఉంటుందంటారా? ఈ ఎలక్షన్ స్టంటేనండి ఇవన్నీ కూడా. యాక్చువల్గా ఉన్న పరిస్థితుల్లో బీజేపీ బాగా స్ట్రాంగ్గా ఇదైపోయి వేరే ప్రతిపక్షాన్ని రానియకుండానే చేస్తున్నారు. బట్ మోడీ గారు ఉన్నంతసేపు పర్లేదు అనిపిస్తుంది. కానీ మోడీ తర్వాత ఏంటి పరిస్థితి? వేరే ప్రతిపక్షం కానీ వేరే వాళ్ళు వస్తే ఈ రాజకీయం ఎట్లాగే కంటిన్యూ అవుతుందా అన్నదే భావన అందరిలో ఉంది. ఒక 30 మందిని ఒక పర్సంటేజ్ లెక్క కింద తీసుకుంటే 12 మంది పైన కేసులు ఉంటానే ఉంటాయి అంటున్నారు. ఎక్కడ చూసుకున్నాం మరి ఇవన్నీ నిజ నిర్ధారణలు అయ్యే లోపు ఉంటారు కదా సార్? జనరల్గా ఉంటారు.
తర్వాత తేలిన తర్వాత క్లియరెన్స్ ఇచ్చా కాదంటారా? మరి ఉన్నారు కాబట్టి ఎలా ఉంటుంది మరి? అదే చెప్తున్నాం అండి, మనం చాలా రాజకీయ వాళ్ళందరినీ చూస్తూనే ఉన్నాము. ఇవాళ ఎలిగేషన్ మొదలవుతుంది, ఎలక్షన్ టైంలో మనం ఏం పట్టించుకోకుండా ఓట్లు మళ్ళీ ఎవరికి వాళ్ళు రాజకీయంగా చేస్తున్నారు. కానీ మీరు అన్నట్టు ఈ చట్టం కనుక వస్తే చాలా మటుకు మంచిదే, రాజకీయంలో కూడా ప్రక్షాళన జరుగుతుంది. కాకపోతే మరి ఎంత మటుకు అమలు పరుస్తున్నారో లేదో అన్నది రాజకీయంలోనే నిమగ్నమై ఉంది కాబట్టి అది మనం వెయిట్ చేయడమేనండి. ఏంటన్నా మరి చూసుకున్నట్లయితే ఎలా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామ్యంలో 14 నెలలు 15వ నెలలో కూడా అడుగు పెట్టబోతుంది పరిపాలనలో. ఎలా అనిపిస్తుంది? అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా? నిజంగా కామన్ మ్యాన్కి పనులు ఉన్నాయా? రెండో సంక్షేమ పథకాలు వాళ్ళ గడపకాడికి వస్తున్నాయా నిజంగానే? సంక్షేమ పథకాలంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చాలా హామీలు ఇచ్చిందండి. మేము ఆంధ్రప్రదేశ్కి మేము హెల్ప్ చేస్తాము, సపోర్ట్ ఉంటాము, మీకు నిధులు కూడా మేము రిలీజ్ చేస్తాం అని అంటున్నారు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ అడగటంలో తప్పలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన ఇండియా మొత్తం చూసుకోవాలండి. ఒక రాష్ట్రాన్ని చూసుకొని ఒక రాష్ట్రం చూసుకోకపోతే ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఇంతని కేటాయిస్తే ఇంకో రాష్ట్రం అడిగిద్ది, 100% కంపల్సరీగా అడిగిద్ది, మనం ఇవ్వాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత. అది సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఆచి చూసి అడిగేస్తుంది. అది ఏంటంటే వాళ్ళ ధర్మం. అది ఇప్పుడు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. నిధులు మాత్రం ఇప్పుడు మనం ఇంత అడిగితే కొద్దిగా ఏదో తులమో పొలమో అనేది రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మన రాజధాని కూడా డెవలప్మెంట్ ఇప్పుడు అవుతుంది. రాజధాని కూడా నిధులు వచ్చినాయి అనుకోండి, ఫాస్ట్గా డెవలప్మెంట్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మొన్నే మన ఢిల్లీ వెళ్ళి మాట్లాడారు, మన సెంట్రల్ మినిస్టర్లతో మాట్లాడారు. మన విమాన శాఖ మినిస్టరు తర్వాత లేడీ ఒక మినిస్టర్ గారితో మాట్లాడారు. నిధులు తేవటాకే ప్రయత్నిస్తున్నారు, ఇస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కూటమి ఉంది కాబట్టి, సపోర్ట్ ఉంది కాబట్టి మేము అనుకుంటున్నాం. మరి వేరే అంశంలోకి వెళ్తే ఈ పార్లమెంట్లో కొత్త బిల్లు తీసుకొస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఎవరైతే ఏదైనా విషయం చేత జైల్లో ఉంటే 30 రోజులు 31వ రోజు ఖచ్చితంగా పదవి వదులుకోవాల్సిందే. సామాన్యుల నుంచి ప్రధాని వరకు ఇదే చట్టం వర్తింపు అంటున్నారు. సాధారణ ఉద్యోగి ఒక 50 గంటలు జైల్లో ఉంటేనే ఉద్యోగం తీసేస్తున్నారు. మరి ఇది ఎందుకు వర్తించదు అనేది మోడీ గారి వాదన. ఎలా ఉంటుంది? ఇప్పుడు మోడీ గారు హామీ ఇవ్వటానికి ఇస్తున్నారండి. రేపు పొద్దున్న కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో వచ్చిన, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన ఈ మాటలకే పరిమితం అవుతుంది. ఆ మాటలకు పరిమితం అవ్వకుండా నిజంగా మోడీ గారు అన్నట్టు పార్లమెంట్లో వాళ్ళు బిల్లు పాస్ చేస్తే మాకు చాలా, ఎందుకంటే అది చేయాలండి ఆ బిల్లు. ఎందుకంటే మొన్న రాహుల్ గాంధీ గారు ఏదో మన మహారాష్ట్రలోనూ మొత్తం ఏదో ఊర్లో ఏదో చిన్న మిస్టేక్ జరిగిందని ఆయన పదవి కోల్పోయి 2 సంవత్సరాలు ఏదో మొట్టికేలేసింది కోర్టు. అది మరి వాళ్ళకు ఒక న్యాయం, వీళ్ళకు న్యాయం ఉండకూడదు. మోడీ గారు పార్లమెంట్లో పెట్టి ఆ బిల్లు పాస్ అయితే మాత్రం అందరికీ మంచిదండి, చెయ్యాలని కోరుకుంటున్నాం. ఇంకొన్ని లూప్ హోల్స్ తీసుకుంటే అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు పెట్టి నాయకులు ఆపలేయడం కామన్. ఒక దాని మీద బెయిల్ వస్తే మరొక దాని మీద గతంలో చూసాం. ఈ విధానంలో కనుక ముందుకు వెళ్తే అతను నిర్దోషం తేలేడు అనుకోండి, మరి పదవి వస్తుందా? 30 రోజులు వ్యవధి ఉంది అని చెప్పి ఈ చట్టం తీసుకొచ్చారు కాబట్టి వదులుకోవాల్సి. ఇప్పుడు 30 రోజుల్లో అది అక్కడ వరకే అని అంటున్నారు. రేపొద్దున కోర్టులో ఆయన నిర్దోషం తేలితే మాత్రం కంపల్సరీగా కోర్టు ఆయనకి పదవి అనేది ఇవ్వచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన నిర్దోషం తెలిసిన తర్వాత ఆపి చేసిన తర్వాత నష్టపరిహారం రేపొద్దున ఇవన్నీ ఉంటాయండి. రేపొద్దున కోర్టు కూడా ముట్టుకెళ్ళేసి అది యాక్షన్ తీసుకుంటారు కోర్టు. 100% తీర్పులు రిజర్వ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే మరొకసారి సరైన ఆధారాలు సమర్పించండి అని పొడిగిస్తూ ఉంటారు. ఈ కేసు నుంచి బయట రాగానే ఆ నాయకుడికి మరో కేసు అంటున్నారు. బెయిల్ ఒక దాంట్లో వచ్చినా కానీ ఇమీడియట్గా గేట్ దగ్గర అరెస్ట్ చేసిన సందర్భాలు మనం చూసాం. సో ఈ విధానంలో మరి ఒక పక్క మనం దేశం మొత్తం చూసుకుంటే 30 సీఎంలు మనం కౌంట్ కింద తీసుకుంటే ఈ 12 సీఎంల పరిస్థితి ఏంటి? ఒక 12 మంది పైన ఉంటాయి కదా కేసులు. మరి ఈ విధానంలో ఎలా వెళ్తారు? ఇప్పుడు ఉన్న ప్రభుత్వాల నాయకుల్లో కూడా కేసులు ఉన్నాయి కదా. మొన్న జయలలిత గారు, మాజీ సీఎం జయలలిత గారు ఆస్తి విషయంలో కొన్ని అరెస్టులు చేశారు. ఆమె ఒక బెయిల్ రాగానే మళ్ళీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఈ చట్టం రేపొద్దున బీజేపీ గవర్నమెంటే లేదనుకుంటున్నాం అనుకోండి, రేపొద్దున కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది సెంట్రల్లో, వాళ్ళు ఏది ఇచ్చారు అరెస్టులు చేయరని మనం గ్యారంటీ ఇవ్వలేము. అందుకని ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకొని కక్షలు పెట్టుకొని ఒకళ్ళు చెప్పుకొని ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. వాళ్ళు చట్టపరంగా నేరం చేశారు అనుకుంటే వాళ్ళు అరెస్ట్ చేయాలి. చట్ట ప్రకారం వాళ్ళకి కేసులు లేకోకుండా అరెస్ట్ చేయడం తప్పండి. వాళ్ళకి నిజంగా వాళ్ళు కేసుల్లో ఉన్నారు, వాళ్ళు నిరూపించి వాళ్ళని అరెస్ట్ చేస్తే మాత్రం 30 రోజుల్లో అన్నారు చూసారా, అది న్యాయంగా జరిగిద్ది. రేపొద్దున వాళ్ళు నిర్దోషం తేలిన తర్వాత వాళ్ళు తప్పు చేయలేదు, దానికి బాధ్యతలు ఎవరండి? ఎవరు? జడ్జి గారు తీసుకుంటారా? మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుందా? ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు అమాయకుడిని అరెస్ట్ చేయడం తప్పు కదా.
నేరం చేయకోకుండా నేరం చేసేవారని ఇరికిచ్చారు. కక్షపూర్వకంగా అనుకుందాం, రేపొద్దున నిర్దోషం తెలియద్ది, దానికి బాధ్యతలు ఎవరు భరాయిస్తారు, ఎవరు వాళ్ళకి సంజాయిషి చెప్తారు? అందుకని నిర్దోషం తేలితేనే ఆయన అరెస్ట్ చేయాలి. నిర్దోషం తేలితేనే ఆయనకి 30 రోజుల్లో ఆ సర్టిఫికేట్ అది ఇస్తారు కదా కోర్టు, ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి. నిర్దోషం తెలియకోకుండా ఇవ్వటం తప్పు. నా ఒపీనియన్ అండి, నా ఆలోచన. చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ కూటమి ప్రభుత్వ పాలనలో పాటు ఎన్డీఏ ప్రభుత్వాల భాగస్వామ్యం ఈ రాష్ట్రంలో ఎలా ఉంది, సంక్షేమం అభివృద్ధి ఎలా ఉంది? సంక్షేమం అభివృద్ధి చాలా బాగుంది. సంక్షేమంతో పాటుగా అభివృద్ధి, ఒక్క సంక్షేమం మీదే కాన్సన్ట్రేషన్ కాకుండా సంక్షేమంతో పాటు ప్రజలకి కావాల్సిన మిగతా విషయాల్లో కూడా చూసుకుంటూ, అలాగే ముఖ్యంగా మేము చూసుకున్నది రోడ్లు బాగుపడ్డాయి, తర్వాత పరిపాలన బాగుంది. ఎటువంటి చిన్న చిన్న తప్పులు జరిగినా కూడా వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ ఇది మాది కాదు, మాకు సంబంధం లేదు అనే ప్రసక్తి లేకుండా నిర్మోహమాటంగా చేస్తున్నారు. అలాగే పార్లమెంట్లో ఈ మధ్యన తీసుకొచ్చిన బిల్లు ఏదైతే ఉందో 30 రోజులు జైల్లో ఉంటే కనుక వాళ్ళు అనర్హులు అని ఎప్పుడైతే అన్నారో దాన్ని సమర్థించి తీరాల్సిందే. ఎందుకంటే ఒక సామాన్య మానవుడు తప్పు చేస్తేనే వాడిని జైల్లో వేసేసి ఇంకా వాడు ఎందుకు పనికిరాడని సంఘం వెలివేస్తుంది. అటువంటి వాళ్ళని వెలివేయడంలో ఏమీ తప్పులేదు, ఇది జరిగి తీరాలి. ఏదైతే ఉందో చూస్తే సార్, దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య 30 మంది సీఎం తీసుకుంటే 12 మంది పైన కేసులు ఉంటున్నాయి అంటున్నారు. ఎలా ఉంటుంది? 12 కేసులు ఉంటాయి, కేసులను ప్రూవ్ చేసి ఏదైనా కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు దాంట్లో కనుక వీరు దోషులుగా తేలిస్తే మాత్రం చంద్రబాబు నాయుడు కాదు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే అనర్హుడు. అంటే సార్ ఇప్పుడు ఒకవేళ నిజంగా రిమాండ్ పొడిగించి మనం అనుకున్నట్ల కంటే ఒక 90 రోజులు జైల్లో ఉండి మరి అక్కడ ఏమీ తేలకపోతే అతను ఇప్పుడు నిర్దోషి కింద లెక్క, దోషి కింద లెక్క, పదవి నుంచి తప్పుకోవాల్సిందే. దాన్ని దోషి అని తేల్చడానికి మాత్రం ఎటువంటి ఆధారాలు లేవు. ఎందుకంటే కోర్టులు నిర్ణయించాలి. దోషిగా నిరూపించబడితే మాత్రం తప్పకుండా చేయాల్సిందే. ఏది రిమాండ్లో పెట్టే అంశాలు ఉంటాయి కాబట్టి ఎలా అయినా రిమాండ్ పొడిగిస్తూ లేకపోతే అక్కడ ఇదేంటి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళని మేనేజ్ చేసి ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఉంటున్నారు కదా, 90 రోజుల పైనే ఉంటున్నారు కదా, మరి వాళ్ళ పైన ఏది లేదని వచ్చిన తర్వాత మరి అర్హుడా కాదు? ఇప్పుడు 30 రోజులు గడిచిపోయినట్లే కదా. వాళ్ళు అర్హులా కాదా అన్నది ప్రజలు తేల్చాల్సిందే. దానికి ఏంటంటే ఎన్నికల్లో తేల్చాలి. ఎందుకంటే కొన్ని న్యాయస్థానాలు తేల్చట్లేదు. కొన్ని న్యాయస్థానాలు తేల్చినప్పుడు ప్రజల చేతుల్లో ఆయుధం ఉంది. వాళ్ళు కనుక నిజంగా తప్పు చేశారని మనం భావిస్తే వాళ్ళని పక్కన కూర్చోబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్త విధానం చూస్తున్నాం, తీర్పులు రిజర్వ్లు చేయడం ఈ మధ్యకాలంలో. గతంలో వాయిదాల పద్ధతిని మళ్ళీ రిజర్వ్లోకి వెళ్ళినాయి. ఎందుకంటారు? ఈ విధానం ఏంటంటే ఏకపక్షంగా ఉండడానికి బీజేపీ ఏమైనా ప్లాన్ వేస్తుందా అని బిల్లుని పాస్ అవ్వనట్లేదు కదా, వాళ్ళు కూడా కాగితాలు చింపేసి పార్లమెంట్లోనే స్పీకర్ ముందే ఎగరేస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రజాస్వామ్యంలో ఏమవుతుందంటే అపాస్యం పాలు చేస్తున్నారు. అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, కొన్ని పార్లమెంట్లో డిస్కషన్కి కూడా చేయట్లేదు. వాకౌట్ అంటున్నారు, చించేస్తున్నారు, ఏదో చెప్తున్నారు. మీకు మేము ఓటేసి గెలిపించింది, పార్లమెంట్లో కూర్చోండి, వాదించండి, ప్రజల వాదన గెలిపించండి. ఒకవేళ ప్రజల వాదన కరెక్ట్ అయితే దాన్ని బట్టి ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేయొచ్చు కావాలనుకుంటే. ఏదైనా ప్రభుత్వం చేయట్లేదని కాదు, తన కాన్స్టిట్యున్సీలో తను ఈ రకంగా చేయాలి అనేది కనుక నిర్ణయించుకుంటే. తర్వాత ఇంకొకటి, పొడిగించుకుంటా వెళ్తున్నారు రిమాండ్లు. అలా రిమాండ్లు పొడిగించుకుంటా వెళ్ళినా కూడా వాళ్ళు కనుక దోషులైతే ప్రజా ఆయుధంతో, ఓటుతోటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్, మరో అంశంలోకి వెళ్తే ఉపరాష్ట్రపతికి ఎన్నికకి సంబంధించి ఏదైతే మద్దతు కోరుతున్నారో రాష్ట్రాల నుంచి ఎలా ఉంటుంది? జగన్ గారి యొక్క అంశం ఎలా ఉంటుంది? సపోర్ట్ చేసే విధానంలో ఇండియా కూటమికి ఇస్తారా, ఇటుపక్క ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థికి ఇస్తారా అని అడుగుతున్నారు. ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు గారు, ఎన్డీఏ కూటమి వైపే ఉన్నారు. లోకేష్ గారు కూడా వెళ్ళి కలవడం జరిగింది. ఇటు రాధాకృష్ణన్ గారు, అటుపక్క ఏమో జస్టిస్ గారు ఆయన సుదర్శన్ రెడ్డి గారు. మరి ఎలా ఉండబోతుంది? ఎన్డీఏ కూటమి అన్నప్పుడు తప్పకుండా ఏ ఉపరాష్ట్రపతికి ఎవరినైతే నిర్ణయించారో వారిని తప్పకుండా గౌరవిస్తారు, వారికి సపోర్ట్ ఇస్తారు. ఇక జగన్ లాంటి వైఎస్ఆర్సీపీ మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వేరే గత్యంతరం లేదు. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్తో వాళ్ళు కలవలేరు. అలాగని చెప్పి ఒక వైస్ ప్రెసిడెంట్ని పార్టీలకు అతీతంగా చూస్తే ఆయన వ్యక్తిత్వంగా ఎలా ఉన్నాడు అనేది చూస్తే ప్రస్తుతం కూటమి ఎన్నుకున్న ఉపరాష్ట్రపతి అభ్యర్థి చాలా అర్హుడు, అతన్ని మనం సెలెక్ట్ చేయాలి. చూసుకున్నట్లయితే ఎలా ఉంది సార్ 15 నెలల పరిపాలన కానివ్వండి, గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు రెండూ చూశారు కాబట్టి వ్యత్యాసం ఎలా అనిపిస్తుంది? ఆయన సంక్షేమం అయితే ఈయన అభివృద్ధితో కూడిన సంక్షేమం అన్నారు కాబట్టి ఎలా? ఆయన గవర్నమెంట్ బాగానే ఉంది, అతను బాగా చేశాడు. అయితే ఇతనికి పెట్టుబడిదారులు వస్తున్నారు కనుక ఈయన ఇప్పుడు చెప్పిన పథకాలన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఈయన గవర్నమెంట్ కూడా బాగానే ఉంది.
స్టార్టింగ్ కదా నిదానంగా వెయిట్ చేసి చూడాలి. సార్ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏదైతే ఉందో మంచి ఇటుపక్కేమో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు మాజీ ఎవరైతే సుప్రీంకోర్టు న్యాయవాదిగా చేస్తున్నారు ఆయన కూడా. ఇటుపక్క చూసుకుంటేనేమో తమిళియన్ ఇంకొక ఆయన ఎవరైతే ఉన్నారో సిపి ఆయన పేరు కూడా ఉంది. మరి ఇలా చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఏదైనా కూటమి ప్రభుత్వం నియమించిన నాయకులు అయితే బాగుంటుంది కానీ ఆయన వాదన ఎలా అనిపిస్తుంది? తమిళనాడు వాళ్ళకి ఎక్కువ సెంట్రల్లో పదవులు రావటం పరిపాటి అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రాలో ఇవ్వటం మనకి సంతోషదాయకంగా ఉంటుంది. ఇతను కూడా మనకి ఇప్పుడు వరకు కేంద్రంలో పెద్దగా పదవులు లేవు. ఎన్డీఏ గవర్నమెంట్ మనకి ఇప్పుడు దాకా ఇంపార్టెన్స్ ఇవ్వాల, తమిళనాడుకి ఇచ్చుకుంటూ వచ్చారు. ఈసారి మనకిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మరొక అంశం చూసుకుంటే ఎలా ఉంది సార్, కొత్త చట్టం కూడా ప్రవేశపెడతామంటున్నారు. రాజకీయ నాయకుల కాడి నుంచి ఎవరైనా పెద్ద మంత్రి ప్రధానమంత్రి వరకు కూడా 30 రోజులు జైల్లో ఉండి 31వ రోజు బయటకు వచ్చినా కానీ పదవి పోతుంది అంటున్నారు. సామాన్య ఒక ఉద్యోగి 50 గంటలు జైల్లో ఉంటేనే 15 ఉద్యోగాలు పోతున్నాయి. ఎందుకు వర్తించదు అనేది చాలా మంది బిల్లుకి వ్యతిరేకం అంటున్నారు. ఎలా ఉంది? ఉద్యోగస్తులకి శిక్ష పడితే తప్ప జైలు రిమాండ్లో ఉంటే ఉద్యోగాలు పోయిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. అయితే ఈ రాజకీయ నాయకుల మట్టుకి ఏదో కేసుల్లో ఇరుక్కుంటుంటారు పాపం, వాళ్ళకి ఏదో సమస్యలు ఉంటాయి. కానీ శిక్ష పడితే తప్ప ఊరికే రిమాండ్లో ఉంటే పనిష్మెంట్ ఇవ్వటం కరెక్ట్ కాదు. ఆ చట్టం శిక్ష పడితే ఓకే తీసేయచ్చు, శిక్ష పడకుండా పనిష్మెంట్ ఇవ్వటం కరెక్ట్ కాదు. ఎలా ఉండబోతుంది సార్? మరి చూసుకుంటే ఒక పక్క పోలవరం అమరావతి మెయిన్ సోర్స్ అయితే కాపర్ డ్యామ్కు గొయ్యబడింది మొన్న. మరి ఇటు పక్క చూసుకుంటే అభివృద్ధి పనులేమో ఈ వర్షాకాలం చూశారు కదా ఎలా నడుస్తుంది, కొంచెం ఇబ్బందిగా ఉందంటున్నారు కదా వాళ్ళు కూడా. ఈ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎంత బాగా చేసినా కూడా అది ఎప్పటికప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. అయితే డ్యామ్ త్వరగా పూర్తి చేసి కొంచెం ఆ సమస్యని క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఇటు పక్క చూసుకుంటే 30 మంది నాయకులు తీసుకుంటే 12 మంది పైన కేసులు ఉంటానే ఉంటాయి ఎక్కడ చూసుకుంటాం సుమారు ఒక లెక్క ప్రకారం. మరి ఎలా ఉండబోతుంది? ఈ చట్టం అనేది పాస్ అవుతుందా, బిల్లు పాస్ అవుతుందా? రేపు పార్లమెంట్లో వ్యతిరేకిస్తున్నారు మిగతా వాళ్ళు కూడా. ఒకళ్ళ మీద ఒకళ్ళు అధికారం ఉన్నప్పుడు ఈ కేసులు పెట్టుకునే పద్ధతి కరెక్ట్ కాదు. సిద్ధాంతం అది అవాయిడ్ చేయటమే కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడో చేసిన వాళ్ళు చేసి ఉంటారు, వీళ్ళు చేసి ఉంటారు. అవి తవ్వి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి అప్పుడు చేసుకున్న దాన్ని బట్టి వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు. ఎవరికాళ్ళు ఇట్లా కక్ష సాధింపు చేసుకుంటే పరిపాలన ఎప్పుడు చేస్తారు వీళ్ళు? దాని మీద దృష్టి పెడితే పరిపాలన ప్రజల గురించి ఆలోచించాలి. కానీ ఎవరికి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఎప్పుడు ధ్వజమెత్తుకుంటా బురద చల్లుకుంటా ఉంటే పరిపాలన ఎప్పుడు చేస్తారు వీళ్ళు? ఉన్నట్లయితే సార్ పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో? ఒక పక్క సంక్షేమం అభివృద్ధి అని కూటమి ప్రభుత్వం అంటే గతంలో సంక్షేమం ఇచ్చామనేది మాజీ ప్రభుత్వ వాదన. మరి ఎలా ఉన్నాయి? లేట్గా వెళ్తున్నాయి, ఫాస్ట్గా వెళ్తున్నాయి అనేది మీ అభిప్రాయం? బాగా లేట్గా వెళ్తున్నాయి. ఎలా పోలవరం 26లో కంప్లీట్ చేస్తా అంటున్నారు కనుక చూద్దాం. ఇంకో సంవత్సరం అయితే తెలిసిపోద్దిగా పోలవరం కంప్లీట్ అవుతా లేదు. మొన్న అమరావతిలో ఏమో మొత్తం అంతా వాటర్ వచ్చేసిందని చెప్తున్నాం. కొన్ని ఛానల్స్ ఏమో రావట్లేదు అంటున్నారు, కొన్ని ఛానల్స్ ఏమో వచ్చినాయి అంటున్నారు. ఏది వాస్తవం? టీవీ ఛానల్స్ కూడా సరైన న్యూస్ ఇవ్వట్లా. కొన్ని ఛానల్స్ ఏమో ఎవరి ఛానల్స్ వాళ్ళకి బాగా వత్తాసు పలుకుతున్నాయి తప్పితే అంతకుమించి ఏం లేవు. రాష్ట్రపతి ఎన్నిక ఉపరాష్ట్రపతికి సంబంధించి ఏదైతే ఎన్నిక ఉందో ఎలా అనిపిస్తుంది సార్? అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు కోరుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఒక వ్యక్తిని పెడితే ఇండియా కూటమి ప్రభుత్వం ఇంకో వ్యక్తిని పెట్టింది. అటుపక్క తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన ఉన్నారు సుదర్శన్ రెడ్డి గారు, ఇటుపక్క రాధాకృష్ణన్ గారు. మరి ఎలా ఉంటుంది? పద్దాక తమిళీలకేనా మనకే ఉండదా అంటున్నారు. అంటే లాస్ట్ టైము మన వెంకయ్యనాయుడు గారికి ఇచ్చారు కనుక పక్క రాష్ట్రానికి ఇస్తాంలో తప్పు ఏమీ లేదు ప్రస్తుతానికి. అది చూస్తే మరి ఎలా ఉంది సార్? కొత్త చట్టం ప్రవేశపెడదామని చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. 30 రోజుల కంటే ఎక్కువ ఉంటే సాధారణ కార్యకర్త కాడి నుంచి ప్రధానమంత్రి వరకు జైల్లో 31వ రోజు పదవి పోతుంది అంటున్నారు. ఇది ముందుకు వెళ్తుందా? ఈ బిల్లు ఆమోదిస్తారా? మిగతా మరి వామపక్షాలు ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి కదా, ఎవరు ఆమోదించరు. కేవలం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ ప్రస్తుతానికి ఏంటంటే దాన్ని ప్రవేశపెడతారు. అది బిల్లు మట్టికి పాస్ అవ్వదు. ఎందుకంటే ఎన్డీఏలో తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు, అన్ని దీంట్లో తప్పులు చేసిన అన్ని స్టేట్లో తప్పులు చేసిన సీఎంలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఆ చట్టం మట్టికి పాస్ అవ్వదు. అంటే మోడీ గారు వాదన ఏంటంటే 50 గంటలు ఒక ఉద్యోగి జైల్లో ఉంటేనే రిమాండ్లో ఉంటేనే ఉద్యోగాలు పోతున్నాయి. మరి ఇది ఎందుకు వర్తించదు మంత్రులకి పదవుల్లో ఉన్న వాళ్ళకి అనేది ఆయన వాదన. మరి ఎలా ఉంటుంది? ఏదైనా ప్రతిపక్షాన్ని తొక్కిపెట్టే ఉద్దేశంగా అనుకోవచ్చా? రేపు ఏదన్నా ఈ ఎలక్షన్ సమయంలో ఈ చట్టాన్ని కనుక పాస్ చేయించి చూపించి రాకోకుండా ఉంటానిక? అంటే కేవలం ఏంటంటే ఉద్యోగులు ఒకరినే లోపల పెట్టి 50 గంటలు ఉద్యోగి లోపల ఉంటే ఎలా అయితే ఇస్తున్నారో
అదే చట్టాన్ని గవర్నమెంట్ అదే మన ఎమ్మెల్యే కానీ సీఎం కానీ మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ అలాంటి చట్టాన్నే తీసుకురావాలి తప్పితే 30 రోజులు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో ఏంటంటే కక్షపూరిత రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అలాంటి రాజకీయాల వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ కక్షపూరితతో లోపలేస్తున్నారు. వాళ్ళని నెక్స్ట్ టైం పోటీ చేయకూడదనో లేకపోతే ఇంకోటో అలాంటి చట్టం వస్తే రేపొద్దున అదే పరిస్థితి ఎదురవుతుంది జనాలకి, ఎమ్మెల్యేకి కానీ మినిస్టర్లకు కానీ ఎవరికైనా కానీ. ఎలా ఉంది సార్? ఒక పక్క టాటా ఇన్నోవేషన్ హబ్బులు అంటున్నారు మంగళగిరిలో, ఇటు పక్క ఏమో అభివృద్ధికి బాటలు అన్నీ ఉన్నాయి. ఫస్ట్లో సింగపూర్ రానప్పటికీ వియత్నాం కంపెనీలు వస్తాయని మళ్ళీ అన్నారు. ఎలా ఉంటుంది? ఒక 3 ఏళ్లలోనే తొలిదేశ పనులు పూర్తవుతాయా? ప్రస్తుతానికైతే ఆల్రెడీ సంవత్సరం అయింది. సంవత్సరం 2 నెలలు 14 నెలలు అయింది. 14 నెలల్లో ఏమీ సాధించలేదు. అమరావతిలో మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ 40,000 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం అది ఇది అని చెప్పి చెప్తున్నారు. ఉన్న రైతులకి సంవత్సరం 14 నెలల నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇచ్చారు అనుకో బాగుంటుంది. ప్రస్తుతానికి వాళ్ళు ఏమన్నా అవతల వాళ్ళు కూడా ఎక్విజిషన్కి అనుమతిస్తారు. ప్రస్తుతానికి ఏం లేనప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. చూసుకుంటే రాష్ట్ర భవిష్యత్తు ఎలా అనిపిస్తుంది? పోలవరం అమరావతితో ముడిపడిన అనేక అంశాలు ఉన్నాయి. మరి ఒక పక్క యువత కూడా ఎదురు చూస్తున్నారు కంపెనీలు ఎప్పుడు వస్తాయా అని. మొదట సింగపూర్ వస్తానంది, మళ్ళీ వియత్నాం అన్నారు. మరి ఇవన్నీ ఎలా ఉన్నాయి? గతంలో సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళేమో ఇప్పుడేమో రావట్లేదని బాధపడుతున్నారు కొంతమంది, పర్లేదు కొంతమంది అందినాయి అంటున్నారు, టైం ఇస్తామంటున్నారు. ఎలా ఉంది ఈ రెండు వీటి మధ్య వ్యత్యాసం? ఎలా వ్యత్యాసం పట్టి ఇదివరకు పరిపాలన బాగుందండి, పరిపాలన బాగుండలేదు. అది చాలా మార్పులు చేస్తున్నా కానీ అదే పని కాదు అది. అది సార్ గతంలో ఒక వ్యవస్థ ఉండి ఏదన్నా కావాలంటే వాళ్ళు చెప్పేవాళ్ళు వాలంటీర్లు, వాళ్ళు లేరు. ఇప్పుడు ఏదన్నా సచివాలయంకి వెళ్ళాల్సి వస్తుంది కదా, వెళ్ళాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అయిపోయింది అది, చాలా ఇబ్బంది అయిపోయింది. దానివల్ల ఏంటంటే ఇతరులకు పథకాలే బాగున్నాయి. ఇప్పుడు పథకాల కన్నా ఇదంతా ఏమి లేదు. ఇప్పుడు మాటలే కానీ చేతలు లేవు. అది చూస్తే ఉపరాష్ట్రపతికి ఎన్ని కోసం మన తెలుగు ఆయన పెడితేనే బాగుంటుంది ఉపరాష్ట్రపతిగా అని అంటున్నారు. ఈ తెలంగాణ ఆయన కాబట్టి ఒక పక్క తమిళియన్ ఆయన ఇంకొక ఆయన ఉన్నారు. ఎలా ఉంది మరి? మద్దతు ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు? వెంకయ్య నాయుడు గారు గతంలో చేస్తున్నారు కాబట్టి ఇట్లాగే ఇక్కడే ఇస్తే బాగుంటుంది. ఇక్కడ ఎత్తే బాగుంటుంది, తెలుగు పర్సన్కే బాగుంటుంది. బీజేపీ కొత్త చట్టం తీసుకొస్తుంది. రాజకీయ నాయకులు ఎవరున్నా కానీ 30 రోజులు జైలు శిక్ష అనుభవించి 31వ రోజు పదవి కోల్పోవాల్సిందే అంటుంది. ఈ విధానం బిల్లు అయితే పాస్ అవ్వట్లేదు పార్లమెంట్ లో, ఒప్పుకోవట్లేదు ఎవరు. అని ఒప్పుకోవట్లేదండి. ఎందుకంటారంటే ఇలా చేస్తే మరి అందరూ జైలుకి వెళ్తారు, అందరూ జైలుకి వెళ్తారు లెక్కన. సార్ మరి ఎలా అనిపిస్తుంది? పూర్వాపరాలన్నీ పరిశీలించుకుంటే మరి ఈ విధానంలో సంక్షేమం బాగా అందిన ప్రభుత్వం ఏదంటే ఏమంటారు? గతంలో కూడా ఇప్పుడు గతంలో ఐసీపీ అది అదే బాగుందండి, అదే బాగుంది పథకాలు. ఈ పథకాలు ఇక్కడ లేవు ఇప్పుడు ఏమి లేవు, మాటలే అన్ని. జరిగేది ఏమి లేదు ఇక్కడ. జనాలకు పనులు లేవు, రెండోది ధరలు పెరుగుతున్నాయి కానీ జీతాలు పెరగట్లేదు. జీతాలు పెరగట్లేదండి, పనులు కూడా జీతాలు పెరగట్లేదు. అంతా కష్టాలుగా ఉన్నాయి ఇప్పుడు అంతా. అది ఏది ఏమైనా కానీ 4 ఏళ్ళ భవిష్యత్తులో మరి పనులన్నీ అవి మనం అందరం సక్రమంగా సెట్ అవుతామా? ఇదే విధానం కొనసాగుతుంది? నా ఉద్దేశం ఇదే కొనసాగుతుందని అనుమానం ఉంది. అది ప్రభుత్వ పరిపాలన 15 నెలలకు దగ్గరగా ఉంది. గత ప్రభుత్వం సంక్షేమం అయితే ఇప్పుడు అభివృద్ధితో కూడిన సంక్షేమం ఎలా అనిపిస్తుంది? దగ్గర 15 నెలలు అయింది కాబట్టి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం అయితే బాగుందండి, అన్ని విధాలుగానే బాగానే ఉంది. అందరికీ సదుపాయాలు బాగానే ఉన్నాయి. ఉచిత బస్సు సౌకర్యం కూడా చాలా హ్యాపీగా ఉంది. కూటమి ప్రభుత్వం వల్ల నష్టమేమీ లేదండి, అంతా లాభమే. అయినా మన దేశవ్యాప్తంగా ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి 2 వ్యక్తులు ఉన్నారు, ఒకరు తమిళియన్ ఒకరేమో తెలుగు ఆయన. వీళ్ళిద్దరిలో తెలుగు ఆయన తీసుకుంటే బాగుంటుంది, మనకు సపోర్ట్గా ఉంటుంది అనేది వాదన. ఏమంటారు? తెలుగు అయినా తమిళ అయినా కాదండి, ఎవరైనా నామబద్ధంగా చేస్తే న్యాయబద్ధంగా చేస్తే ఎవరైనా ఓకే. ఇది దేశం పరంగా రాష్ట్రం పరంగా కాదండి, అందరూ ఎన్నిక చేసుకున్నది. బీజేపీ బలపరిచిన అభ్యర్థి అయితే కొంచెం అండాదండాగా ఉంటుంది అనేది వీళ్ళ వాదన. ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా మిగతా వామపక్షాలు అందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఆయన కూడా తెలుగు ఆయనే కదని ఆయన అంటున్నారు. ఈయనేమో మరి రాధాకృష్ణన్ గారు ఏమో తమిళియన్ కాబట్టి ఎలా ఉంటుంది, ఆయనేమో సుదర్శన్ రెడ్డి గారు. మరి ఎలా ఉంది వీళ్ళిద్దరి మధ్య ఎవరిని తీసుకుంటే బాగుంటుంది? గతంలో వెంకయ్య నాయుడు గారు చేసి ఉన్నారు కాబట్టి అలా తీసుకుంటే బాగుంటుంది. అదేం లేదండి, ప్రాంతాల వారీగా తీసుకోవడానికి అయితే అర్హత లేదు. ఏదైనా ఎక్స్పీరియన్స్ పరంగా తీసుకుంటే డెవలపింగ్ అనేది ఉండాలి సార్. ఏదైనా ఎవరు తీసుకున్నా కానీ. అమరావతి విషయానికి వెళ్తే కనుక 2వ దశ ల్యాండ్ పూలింగ్ అడుగుతున్నారు. మొదటి దశలో ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేస్తే ఖచ్చితంగా ఇస్తానికి మాకు అభ్యంతరం లేదనేది రైతుల వాదన. విఆర్ఓలు ఎంఆర్ఓలు ఒక బాండ్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళకి ఇచ్చిన ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ఫస్ట్ మొదటి దశలో ఇచ్చిన వాళ్ళకి మాకు ఇబ్బంది లేదంటున్నారు. అవునండి, అది నిజం. వాస్తవంగా ల్యాండ్ పూలింగ్ విషయంలో వాళ్ళకి సహకరిస్తే గవర్నమెంట్ బాగుంటుంది. కొత్త చట్టం ఒకటి రాబోతుంది జనరల్గా వినండి. ఏంటంటే కనుక ఒక సాధారణ వ్యక్తి కాడి నుంచి ప్రధానమంత్రి అయినా కానీ ఒక 30 రోజులు ఏదన్నా న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొని జైల్లో ఉంటే కనుక 31వ తారీఖు తన పదవి కోల్పోవాల్సిందే. సాధారణ ఉద్యోగస్తులను కూడా పెడుతున్నారు కదా,
వాళ్ళు ఒక 50 గంటలు ఉంటేనే ఉద్యోగం తీసేస్తున్నారు. ఇది ఎందుకు వర్తించదు రాజకీయ నాయకులకు అనేది ఆయన వాదన. ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టినా అది ముందుకెళ్తలేదు, ఎవరు ఒప్పుకోవట్లేదు. కొంతమంది ఆ పేపర్లను చించేసి కూడా గాల్లోకి ఎగరేస్తున్నారు. ఈ విధానం ఎలా ఉంటుంది? ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే సీఎంలు, రాష్ట్రాల వైడ్ సీఎంల్లో 12 పైన మంది అంటే 30 మందిని తీసుకున్న 12 పైన మందికి కేసులు ఉంటున్నాయి. ఎలా అంటారు? ఈ చట్టం అనేది లాస్ట్ 5 years బ్యాక్ వచ్చుంటే బాగుండేది సార్. రాష్ట్రం అభివృద్ధి చెందేది, బాగుండేది. అప్పుడు ఎవరైనా తప్పు చేయాలన్నా భయపడేవాళ్ళు, ఓట్లు అడగడానికి కూడా భయపడేవాళ్ళు. లాస్ట్ 5 years బ్యాక్ వచ్చుంటే ఇంకా బాగుండేది ఈ సవరణ అనేది. విపక్షాలు ఏమంటున్నాయి అంటే ఒకే గవర్నమెంట్ స్టాండర్డ్గా ఉండడానికి ఇలాంటి బిల్లులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప అదేం లేదండి. ఒకే ప్రభుత్వం స్టాండర్డ్గా ఉండాలంటే వాళ్ళు చేసే అభివృద్ధిని మీదే డిపెండ్ అయి ఉంటుందండి. 5 సంవత్సరాలకు ఒకసారి మారటం కాదండి. 5 సంవత్సరాల్లో డెవలపింగ్ చూస్తే ఇంకా 5 సంవత్సరాలు అవకాశం ఇస్తారు ప్రజలు. అంతేగాని డబ్బులకి లోబడి కేసులు పెట్టి దౌర్జన్యం, రౌడీజం చేస్తే ఏ గవర్నమెంట్ నిలబడదండి. ఏదైనా అభివృద్ధి అనేది ఉంటేనే ఇంకో 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. బాగుందండి. ప్రజెంట్ అయితే చేసుకుంటూ వస్తున్నారు స్లోగా. పథకాలు అవి కూడా అమల్లోనే ఉన్నాయి. మరి అన్ని విధాలు బాగానే ఉంది. అది ఏంటి మరి చూసుకుంటే ఒక పక్క ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా జరగబోతుంది, వార్తల్లో వింటున్నారు. బీజేపీ ఒక అభ్యర్థిని బలోపేతం చేస్తే ఇండియా కూటమి ఒక అభ్యర్థిని బలోపేతం చేసింది. మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ గారిని కూడా సపోర్ట్ అడిగారు. మరి బీజేపీకి ఇస్తారా, కాంగ్రెస్కి ఇస్తారా? అటు సైడ్ మ్యాక్సిమం కాంగ్రెస్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే గవర్నమెంట్ కాంగ్రెస్ కాదు బీజేపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి. అంటే పక్కాక తమిళనాడుకి చెందిన వ్యక్తులకైనా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నారు కదా. ఇటు పక్కన సుదర్శన్ రెడ్డి గారు ఆల్రెడీ మాజీ జస్టిస్ ఆయన. మరి ఇటు పక్క చూసుకుంటేనేమో ఆయన సిపి రాధాకృష్ణన్ గారేమో తమిళియను. మరి ఎలా ఉంటుంది? గతంలో వెంకయ్య నాయుడుకి ఇచ్చినట్టు ఇక్కడే బలోపేతం చేయొచ్చు కదా అనేది ఒక వాదం. అవునండి. అది దాని గురించి నాకు అంత అవగాహన లేదండి. ఈ ప్రజల యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. సరే, ఫైనల్ గా చూస్తే గత 2 రోజుల నుంచి ఒక చర్చ జరుగుతుంది. పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకొస్తున్నారు. సాధారణ వ్యక్తి కాడి నుంచి రాజకీయ నాయకుడైనా కానీ ఏదన్నా ఒక నిమిత్తం, కేసుల నిమిత్తం కనుక జైల్లో ఉంటే 30 రోజులు, 31వ రోజు తన పదవి కోల్పోవాలి అని చెప్పి ఇది తీసుకొస్తే ఈ విధానాన్ని ఎలా ఉంటుంది? గతంలో చూసుకున్న రాష్ట్రంలో 30 మంది సీఎంలు, సారీ దేశవ్యాప్తంగా 30 మంది సీఎంలు తీసుకుంటే 12 మంది పైన కేసులు ఉంటున్నాయి కదా. మరి ఎలా ఉంటుంది? దేనికంటారు ఇది? అది అవును సార్, మరి అది నాకు అంతకు అవగాహన లేదండి దీని గురించి. అయితే నేను అది సరేనండి. ఇట్లాంటి విధానం తీసుకొస్తే ప్రతిపక్షాలు గట్టిగా దెబ్బతీసినట్టేనా? తీస్తాయి, తీస్తాయండి. అవును, తీసే అవకాశాలు ఉన్నాయి. అది ఎంతవరకు అనేది మనం చెప్పలేమే కదా. ఒక పక్క చూసుకుంటేనా ఫైనల్ గా ఒక పక్క అమరావతి కాసేపు మునిగిందని కాసేపు మునగలేదు అంటున్నారు. మరి పనులన్నీ కూడా 3 ఏళ్లలో తొలిదేశ పనులన్నీ అవుతాయి అంటున్నారు. మరి 2వ విడత ల్యాండ్ పూలింగ్కి వెళ్తే మళ్ళీ ఇస్తారా? 44,000 ఎకరాల రైతులు ఫస్ట్ లో ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలంటారు. ఇస్తారండి. ఫస్ట్లో ఇచ్చారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుంది. ఇంట్లో ఏ సంక్షేమాలు వస్తున్నాయన్నా? గ్యాస్ సిలిండర్, అది ఉచిత గ్యాస్ సిలిండరు, అమ్మకు వందనము, స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చింది. అది చూస్తే మరి 4 ఏళ్ళ భవిష్యత్తు ఉంది. మరి ఉద్యోగ కల్పనలో ప్రథమంగా సెక్టార్లో ఐటీ సెక్టారు, ఇండస్ట్రీలు వస్తే మనం బాగుపడొచ్చు అంటున్నారు. ఒక పక్క సింగపూర్ పక్కకు తప్పుకున్న వియత్నాం కంపెనీలు అన్నారు కొంతమంది. మరి టోటల్గా చూసుకుంటే ఎంత ఫాస్ట్గా అయితే మనం రేపు ఇక్కడ స్థిరపడొచ్చు అంటారు? పనులు లేవని చాలా మంది అంటారు. అవును, ఏదైనా కానీ ఒక 10 సంవత్సరాలు పడుతుందండి. గట్టిగా తొందరగా అయితే అవ్వదు, నిదానంగా అవుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.